తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య ప్రముఖ కవి, అంతేకాకుండా ఆయన ఇంతకు ముందు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖనిజ శాఖలో అంటే మైన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి పెద్దలు, మరి ఆయన చాలా అనుభవం ఉన్నటువంటి ఒక పాలనా దక్షుడు అన్న విడి రాజగోపాల్ గారు మన మధ్య ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల ఆయన అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు. అదే కాకుండా మహర్షి వాల్మీకి సాంస్కృతిక సంస్థ ద్వారా కొన్ని వేల మంది కవులను, రచయితలను వెలుగులోనికి తెచ్చినటువంటి సాహితీ సౌజన్యమూర్తి వీడి రాజగోపాల్ అన్న గారు. వారితో ఇవాళ మన ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే అన్న గారు. నమస్తే అండి. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. బిక్కి కృష్ణ గారికి అభినందనలు. అన్నగారు, మీరు మామూలుగా మైన్స్ అంటే రాయలసీమలో మైన్స్ అంటే రాళ్లలో మైన్స్ డిపార్ట్మెంట్, రాళ్ళసీమలోన రాళ్ళెన్ని పుట్టెనో రాళ్లలోన వజ్రాలు పుట్టే అని రాళ్లపల్లి అనంత కృష్ణమాచార్యులు అన్నారు. అట్లాగా మిమ్మల్ని చూస్తే నాకు రాయలసీమలో ఒక సాహితీ వజ్రం అంటే ఖనిజ డిపార్ట్మెంట్లో, మైన్స్ డిపార్ట్మెంట్లో ఒక అగ్ర స్థానంలో మీరున్నారు. మంచి అధికారిక పాలనా దక్షిణగా పేరు తెచ్చుకున్నారు. అది ఒక జీవితం. తర్వాత మరి పదవీ విరమణ చేసిన తర్వాత మొదటి నుంచి కవిత్వం రాస్తున్నప్పటికీ పదవీ విరమణ చేసిన తర్వాత అద్భుతమైన కవితా సంపుటాలు మీరు వెలువరించారు, కథా సంపుటాలు వెలువరించారు, కథానికలు రాశారు, నవలికలు రాశారు. అంతేకాకుండా ఎన్నో సాహితీ సంస్థల ద్వారా సాహితీ సేవలు చేస్తున్నారు, ముఖ్యంగా మహర్షి వాల్మీకి సంస్థ ద్వారా. వీటన్నిటిని తెలుసుకునే ముందు మీ యొక్క జీవిత నేపథ్యం గురించి మీరు కాస్త తెలియజేయండి. అంటే ఎక్కడ పుట్టారు, తల్లిదండ్రులు ఎవరు, మీ చదువు ఎలా కొనసాగింది? నమస్తే అండి. నేను యాక్చువల్గా నంద్యాల జిల్లా, ప్రజెంట్ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల గ్రామంలో, పల్లెటూరే మాది. మా ఫాదర్ వాళ్ళు రైతు కుటుంబంలో జన్మించి జిల్లా పరిషత్ హై స్కూల్లోనే మా చదువు. మీ అమ్మ నాన్నల పేరేమో? మా అమ్మ నాగలక్ష్మమ్మ, మా నాన్న నరసింహులు, రైతులు. తర్వాత నాకు అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యాభ్యాసం తర్వాత గవర్నమెంట్స్ ఆర్ట్స్ కాలేజ్ అనంతపూర్లో పియూసి డిగ్రీ చేశాక ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి జియాలజీ చేశాను. జియాలజీ చేస్తుండగానే సర్వీస్ కమిషన్లో నాకు డిపార్ట్మెంట్లో జాబ్ సెలెక్ట్ అయ్యి మైన్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి స్టార్టింగ్ మైన్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను అసిస్టెంట్ జియాలజిస్ట్గా. అక్కడి నుంచి అంచెలంచెలుగా పదవి ప్రమోషన్స్ ద్వారా డైరెక్టర్గా పైకి వచ్చాను. తర్వాత నేను బిఎల్ కూడా చేశాను. నాకున్నటువంటి ఇంట్రెస్ట్లో ఏసీ కాలేజీ గుంటూరులో ఈవినింగ్ కాలేజ్ ఉండేది, అందువల్ల బిఎల్ కూడా చేసి తర్వాత మినరల్ లెజిస్లేషన్స్ పైన పిహెచ్డి చేశాను. ఇది నా డిపార్ట్మెంటల్ సైడు నాకు ఉన్నటువంటి ఇది. తర్వాత ఆల్ ఇండియా మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ దీనికి ప్రెసిడెంట్గా 2 years చేసే భాగ్యం కూడా కలిగింది. అందువల్ల డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని చేసినా ఏదో టయానికి మనం రిటైర్ కావాలి. అయితే రిటైర్ అయినాక నేను మా నేటివ్ ప్లేస్లో కొంత మనం పుట్టిన ఊరికి సేవ చేయాలనేటువంటి తలంపుతో మా ఊర్లో ఒకటి. మీరు రిటైర్డ్ కాకుండా ముందు నుంచి కూడా మా గ్రామంతో ముందు నుంచి పరిచయము, ఎవ్రీ ఇయర్ వెళ్ళటము, అక్కడ గ్రామస్తులతో బాగా అనుబంధం ఉండేది. అందువల్ల రిటైర్డ్ అయినాక నాకెందుకో సాయిబాబా గుడి కట్టించాలనేటువంటి తలంపు రావడం, అక్కడ గుడి కట్టించడం. ఆ గుడి కట్టించిన సందర్భంలోనే లక్కీగా మీరు ఏదో సందర్భంలో అక్కడికి రావడం, నేను మీతో సాహిత్యంతో నాకున్నటువంటి పరిచయం, కేవలం పరిచయమే, కొద్దిగా 2-3 కవితలు మీకు వినిపించడం. మీరు మనం కార్లో వస్తున్నాడు కవితలు వినిపిస్తే మీరు ఆశ్చర్యం వేసిందన్న ఆ రోజు. ఎందుకంటే మైన్స్ డిపార్ట్మెంట్లో ఇంత మంచి కవితలు రాశారనిపించింది. అది ఆరంభానికి రియల్లీ పరిచయం అనేటువంటిది ఎట్లా తీసుకెళ్ళింది అనే దానికి ఎగ్జాంపుల్. యాక్చువల్గా అయితే నాకు దీని మీద ఎప్పుడు ఆసక్తి ఉంది, కానీ అది పబ్లిక్ ఆసక్తి అంటే మన కవితలు రావాలనేది తెలియదు. అది యాక్చువల్గా ప్రోత్సాహం. ఒకటి ఏంటంటే ప్రోత్సాహం అనేది ఉండటంతో మీరేమన్నారు కవితలు బాగున్నాయని ఎంకరేజ్ చేయడంతో నేను శూన్యంలో కాసేపు అనేటువంటిది ఫస్ట్ పుస్తకాన్ని
మీరే ఈ శూన్యంలో కాసేపు అనేది ఇది ఫస్ట్ మీ పుస్తకం. ఫస్ట్ పుస్తకం. ఈ ఫస్ట్ పుస్తకం ఇది ఇందులో కవితలు నేను మొదట చూశాను. చూసి బాగున్నాయన్న ఫస్ట్ ముందు మాట కూడా రాశారు. ముందు మాట రాశాను. ఇది అన్న ఈ యొక్క కవితా సంపుటి అంటే ఇది శూన్యంలో కాసేపు అనేది ఇది చాలా అద్భుతమైన కవితా సంపుటి. ఈ సంపుటి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు అదే చెప్తున్నా, నాకు ఏదైతే అంతకుముందు అక్కడక్కడ ఎక్కడో రాసుకొని పేపర్లో పెట్టుకోవడం అక్కడ పెట్టుకున్నటువంటివన్నీ క్రోడీకరించి ఒక పుస్తకం తేవడం అన్నటువంటిది, అందులో మనం ఒకటి కవిత పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు ఇందులో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులనే పిలుస్తాం మనం. అది ఆ రోజు మీరు తర్వాత ప్రముఖులంతా సాహితీ ప్రముఖులంతా వచ్చారు. వాళ్ళు చదివి ఇది చాలా సరళంగా చక్కగా ఉందని అందరు చెప్పినప్పుడు ఓహో నేను కూడా రాయగలను ధైర్యం కలిగింది. ఆ ధైర్యమే ఇంకా తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి పుట్టినరోజు నార్మల్గా మనం పుట్టినరోజు పెద్దగా సెలబ్రేట్ చేసుకోకున్నా కానీ పిల్లలు ఉంటారు కాబట్టి మామూలుగా సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే నేనేమనుకున్నానంటే పుట్టినరోజు ప్రతిరోజు మనం ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాలి అనేటువంటి ఒక పట్టుదల. ఆ పట్టుదలతో అప్పటి నుంచి ఇది 2020 నుంచి మొదలైంది. ఇప్పటికీ 10 బుక్స్ అయిపోయినాయి. అంటే ఇయర్లీ అంటే సగటున ఇయర్లీ 2 బుక్లు ఆల్మోస్ట్ మొదట ఒకటి అనుకున్నాం కానీ మళ్ళీ తర్వాత మధ్యలో కూడా కవితలు రాస్తున్నాం డైలీ ఆల్టర్నేట్ డేస్. కానీ తర్వాత మనకు ముఖ్యంగా నా కవితలలో నేను మన సామాజిక స్పృహతో రాసేటివి ఎక్కువ, నాకు వాటి మీదనే ఎక్కువ. అంటే మీరు ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు అనేక మందితో పరిచయాలు ఉంటాయి, అంటే రకరకాలైన వ్యక్తులు వస్తూ ఉంటారు. ఒక ఉన్నతాధికారి, నేను అదే చాలామంది చెప్తుంటారు, అంటే కవిత్వం రాయడం అంటే ఏదో తెలుగు పండితులు తెలుగు లెక్చర్లు రాసేది కాదు. అనేక శాఖల వాళ్ళు రాస్తే కవిత్వంలో వస్తు వైవిధ్యం ఉంటుంది. వస్తువు కరెక్టే. అది ఇప్పుడు శిల్పం అనేది అటువంటిది అది అనుభవంతో వస్తుంది, పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు మైన్స్ గురించి మీరు చాలా కవితలు చదివాను. మైన్స్ గురించి నేను రాస్తే నాకు అనుభవం లేదు, నేను రాయలేదు. అట్లా మీరు చాలా అద్భుతమైనటువంటి కవితలు రాశారు. ఇందులో ఒక కవిత మీరు మామూలుగా అంటే ఈ గులాబీల గురించి రాసింది నాకు భలే నచ్చింది. ఎందుకంటే ఎంత సున్నితత్వం అనేది. గులాబీ గుత్తులు అన్నీ ఒకటై శుభానికి నాంది పలుకుతాయి, బొకేలై ఆనందమయం చేస్తుంటాయి. కాదు కాదు మనం ఆనందపడతాం, అవే గులాబీ దండలు మన ఆత్మీయుల్ని పరలోకానికి సాగనంపుతాయి కన్నీటి వీడ్కోలుతో. ఇక గులాబీలకు శుభం అశుభం ఒక్కటే, అన్ని సందర్భాలకు అవి ఇమిడిపోయినట్టు మనల్ని ఇమిడి పొమ్మని ప్రకృతి చెప్పకనే చెప్పిన సత్యం అన్న. ఇక్కడ ఇది కవిత ఎందుకు చదివానంటే ఒక వస్తువును మీరు చూసే దృష్టి అటు పాజిటివ్గాను ఇటు నెగిటివ్, అంటే నెగిటివ్ అనేది కాదు కానీ ఒక ఫిలాసఫికల్ అవుట్లుక్. ఇప్పుడు గులాబీ అంటే జనరల్గా అంటే ప్రేమికులు గులాబీ అంటే ఇట్లా వస్తుంది థాట్స్. మళ్ళీ అది అశుభంగా కూడా అది అంటే అశుభం అనేది అంటే సాగనంపడానికి కూడా పంపుతాము అని మీనింగ్తో రాశారు. అది రియలీ మనకేంటంటే ఏదో సందర్భంలో నేను యాక్చువల్గా ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు నాకు బొకే ఇచ్చారు. మీటింగ్లలో మనం కూర్చున్నప్పుడు బొకే ఇచ్చినప్పుడు నాకు ఆ బొకే చూస్తానే ఒక వస్తువును చూసినప్పుడు మనకు ఆ వస్తువు పైన వెంటనే స్పందించడానికి చాలా ఈజీ. ఊరికే ఒట్టిగా కవిత రాయాలని ఆలోచన చేయడం వేరు, ఒక వస్తువును మనం చూసినప్పుడు వెంటనే దానిపైన స్పందించడం వేరు. వెంటనే స్పందన వస్తుంది. అది నాకు సంహో రియలీ ఆ వస్తువు పైన. ఇప్పుడు మీరు ఆ గులాబీని చూసినప్పుడే నేను రాసింది అది. ఆ బొకేని చూసినప్పుడు అంటే ఒక ఆ వస్తువుని చూసినప్పుడు మీకు 2 రకాలైన ఆలోచన. ఆ వస్తువు మరి మనం బొకే గులాబీల్ని ప్రతి మనిషి అంతిమయాత్రకు వాడతాం. ఆ గులాబీ ఏమో అదే మనం సంతోష గడియల్లో ఉపయోగపడుతుంది అది. అందుకు దాన్ని 4 మాటలు రాయడం, అందులో ఏం పెద్ద కఠినమైన పదాలు ఏం లేదు, అందులో బాగా అందులో ఫిలాసఫీ అంతే. కవిత్వంలో థాట్ ప్రొవోకింగ్ ఒక సెంటెన్స్ కూడా పోయట్రీగా ఉంటుంది. అదే అంటే ఏంటంటే పాపులర్ చేసుకోవడం అది వేరు. ఇప్పుడు మీరు శూన్యంలో కాసేపు అనే పుస్తకం వచ్చిన తర్వాత మరి మీకుండే అపార అనుభవంతో ఒక ఉన్నత పదవిలో ఉండి రాశారు కాబట్టి ఏముందో చూడాలని చదివాను. చాలామంది చదువుతారు.
ఇక మామూలుగా నాలంటోడు రాసిన బిక్కి కృష్ణ కవి కాబట్టి కవి బాగా రాస్తాను. దాంట్లో యాక్చువల్గా మీరు మొదటి కవిత చూడండి. యాక్చువల్గా నాకు ఫస్ట్ కవిత రాసినప్పుడు మీతో చెప్పినప్పుడు కొన్ని కవితలు రాశాను, కానీ పుస్తక రూపం తీసుకురావాలనుకున్నప్పుడు నేను మామూలుగా మనము నిండు చంద్రుణ్ణి రాత్రిపూట ప్రశాంతంగా ఈ సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమందికి అబ్బుతుంది, అబ్బదు. అవును. మనం పైన గ్రామాల్లో అయితే చూస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి చూసి నాకు సంజమాం అట్లాగే చూసి నేను దాని మీద ఒక కవిత రాశా. ఆ కవిత చదవన్నా? మొట్టమొదటి కవిత అదే రాసిన నేను. మా ఊరి టెంపుల్ మీద రాసినాను, తర్వాత సిద్ధి సాయి మీద రాసినాను. శూన్యంలో కాసేపు. ఆకాశంలో శూన్యమా? కాదది శూన్యం. ఏముంది ఆ శూన్యంలో అంటారా? తెలుస్తుంది వెన్నెల రేయి. అలా కాసేపు ఆకాశం వైపు చూస్తే, మనోనేత్రాలతో విహరిస్తే, ఎన్ని చుక్కలో దూరాన లెక్కించతరమా మనకు? ఏమిటి అనంత విశ్వరహస్యం? ఆ చుక్కలే కాదు, మనకు అతి చేరువలో తొంగి చూసే చల్లనయ్య చందమామ. ఎంత అందగాడు అలా చూస్తూ ఉంటే ఏ చింత చికాకు మనస్సుకు ఉండదు. ఈ నిండు చందమామ మనకు నెలలో ఓ రోజే దర్శనం. అందుకే ఆ రోజు ఆయనతో ప్రశాంతంగా కాసేపు, అది ఏకాంతంగా, ఏ చీకు చింత లేక డాబా ఎక్కి గడుపుదాం. అది ఎంత హాయినిస్తుందో, ఆ హాయి ఆహ్లాదం ఏ షాపింగ్ మాల్లో దొరకనిది, కానీ ఖర్చు లేనిది, ప్రకృతి ఒడిలో ఉచితంగా దొరికేది. నిత్యం ఎన్నో తొదలు రొదలు, వాటిని ఎదుర్కొనే ధైర్యం మనకు ఇచ్చేది మన మనసు. దానికి కావాలి ధైర్యం. అది ఎక్కడో లేదు, మీ డాబాపై ఉంది కావలసినంత. పౌర్ణమి నాడు మరీ ఎక్కువ, తక్కిన రోజుల్లో కాస్త తగ్గిన, ప్రతిరోజు మీకోసం మీ డాబా ఎదురు చూస్తుంది మిత్రులారా. వినండి ఈ మాట. ఇది అనుభవంతో పొందిన అనుభూతి. చాలా బాగుంది. ఇది మొట్టమొదటి ఫస్ట్ కవిత. ఫస్ట్ కవితనే మీరు ఒక ఫీలింగ్తో రాశారని సహజంగా వచ్చింది. సహజంగా అది ఇది ఎందుకంటే ఒక ఫీల్తో. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఆధునిక వచన కవిత్వంలో ఈ శబ్ద ఆడంబరాలు కానీ, సంక్లిష్టమైన శబ్దాలు కానీ, పెద్ద ఇమేజినరీ, అదేవిధంగా శిల్పు, ఇవన్నీ లేవు. మామూలు మాటల్లోనే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇవే కాకుండా అలా రాశారు. నేను కవిత అని కాదు, కానీ మనకు అన్నిటికీ మనోధైర్యం ఇచ్చేది మనసు. అది ఆ మనస్సుకు నిత్యము తొదలో దాన్ని నడుపుతూ ఉంటే రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ మీరు అట్లా శూన్యంలో ఆ చందమామను చూసుకుంటే, శూన్యంలో కాసేపు అనే టైటిల్కి చెప్పిందని, అందుకే టైటిల్ కూడా చందమామను చూస్తే ఎలా ఫీల్ అవ్వచ్చు, ఎలా అనేది చాలా చక్కగా రాశారు. మనస్సుకు బాగా మనసును ఉత్తేజపరుస్తుంది. అందుకు ఫస్ట్ కవిత నేను, అంటే అఫ్ కోర్స్ మా తల్లిదండ్రుల మీద, తర్వాత సాయిబాబా మీద రాసి చాలా కవితలు రాశారు, కానీ ఒక ఫీల్ అనేటువంటి కవిత అన్నమాట అది. ఈ కవితలతో పాటు అన్న మీరు తర్వాత ఈ కథానికలు రాశారు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, మీరు కవితలు సహజంగా మీకు అలవోకగా కవితలు వచ్చేస్తాయి, చాలా కవితా సంపుటాలు రాశారు. సమాజంలో ఉన్న దృశ్యాలను మీకు స్పందన అంటే ఎలాంటి సంఘటనలు కానీ, దృశ్యాలు కానీ చూసిన వెంటనే కవిత్వం రాస్తారు మీలో, అది జన్మతః వచ్చింది. కానీ కథానికలు కూడా చాలా కీన్ అబ్జర్వేషన్తో, చాలా అనుభవంతో, చాలా ఫైర్ అయి రాశారు. కథానికలతో రాసే ఇందులో మీరు ఒక రాజకీయాల గురించి కానీ, సర్పంచుల గురించి కానీ, గ్రామాల గురించి కానీ రాసిన కథలు చాలా ఉన్నాయి. ఇది రాయాలని, ఇలాంటి కథానికలు రాయాలని ఎందుకు అనిపించింది? అంటే నాకు ఏమనిపించిందంటే, నేను ఎక్కువ ఈ నావల్స్ ఎక్కువ చదివేవాడిని కాదు, కానీ ఎద్దనపూడి వీళ్ళు రాసిన నావల్స్ అన్ని చదివేవాడిని కాదు. బట్ ఒక 4-5 చదివింటా నేను. అది చదివినప్పుడు ఎద్దనపూడి సులోచన రాని నావల్స్ చదువుతున్నప్పుడు మనల్ని అవి ఎక్కడ తీసుకెళ్తాయంటే, మనం కేవలం ఒక భాషతో చదువుతున్నాం, కానీ మన మైండ్లో దృశ్యకావ్యం ఏర్పడుతుంది. అవును, అది ఆ రచయిత గ్రేట్నెస్. అంటే ప్రతి చిన్న విషయాన్ని దృష్టితో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం అనేది మిమ్మల్ని దృశ్యకావ్యంలోకి తీసుకెళ్తుంది. మీరు కనుక ఆ నావల్ చదివేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసినా కానీ డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు. అరే ఊరికి డిస్టర్బ్ చేశారేంటి, అంత లోతైనటువంటి దానికి తీసుకెళ్ళినారే, మనం కూడా అటువంటి కవితలు ఎందుకు రాయకూడదని. అయితే నాకు ముఖ్యంగా రాయడానికి ప్రేరణ ఏంటంటే, ఫస్ట్ కవిత ఎర్రసింధూరం ఏడబాయి తల్లి అని రాశా.
దానికి కవితలు మనం కథానికలు కానీ రాసినటువంటివన్నీ సమాజంలో కొన్ని విషయాల్ని తీసుకొని రాస్తే బాగుంటుందని. మీరు కూడా రాయలసీమ నుంచి వచ్చినారు, మనకు తెలుసు రాయలసీమలో ఫ్రాక్షన్స్లో ఎంతమంది అమాయకులు బలైతున్నది చూస్తున్నాం. వాళ్ళు కేవలం ఒక సారా అంతే ఒక సారా పోయిస్తే సాయంత్రానికి వాళ్ళ పంచన ఉండి కట్టెలు పట్టుకొని కొట్టుకునేది వీళ్ళే. ముఠాలో కక్షల్లో కొట్టుకునేది వీళ్ళే, కానీ వాళ్ళు పైన ఉంటారు. వాళ్ళు అస్సలు డైరెక్ట్గా మీరు కనుక టోటల్గా డేటా తీస్తే ముఠా కక్షల్లో చనిపోయినటువంటి వాళ్ళు వీళ్ళే ఎక్కువ. ముఠా నాయకుల కన్నా వీళ్ళే ఎక్కువ. వీళ్ళు ఏంటంటే ఇంకా ఏమి చూడరు, ఇంకా వాడిని చంపాలంటే చంపేసేస్తారు. అది అయితే తర్వాత పరిణామాలు ఏంటి అని అంటే వాళ్ళ ఇంట్లో యంగ్ విడోస్. పల్లెటూర్లలో ఇప్పుడు మనకి ఏంటంటే సెకండ్ మ్యారేజ్లు చేసేటువంటి ఆచారము పల్లెటూర్లలో పొత్తిగా లేదు. ఆ విడో మహా అంటే ఒక 2 సంవత్సరాల పిల్లోడు ఉంటాడు, లేకపోతే అది కూడా లేదు. వాళ్ళకి ఎలా కాలం గడుపుతుంది, తర్వాత వాళ్ళ పడే బాధలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని, అయితే బాధలు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మనము చాలామంది ఏంటంటే బాధలు వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడము, పిరికి వాళ్ళలాగా ప్రవర్తిస్తారు. నేను ఈ కథలో ఆ బాధలు వచ్చినప్పుడు ఒక విడో చెన్నమ్మ అనే క్యారెక్టరు, ఆమె ఏ విధంగా జీవితాన్ని గడుపుతుంది, ఏ విధంగా ఆమె పైకి వస్తుంది, పిల్లల్ని పైకి తెస్తుంది, చివరికి ఆమె ఆ ఊరి గ్రామ సర్పంచ్ అయిపోయి సర్పంచ్గా చేయవలసిన విధులపైన కాన్సన్ట్రేట్ చేసి ఆ ఊరి ఉత్తమ గ్రామ సర్పంచ్గా గ్రామంని తెస్తుంది. చివరకు ప్రభుత్వం ఆమెకి అవార్డు ఇచ్చేంత స్థాయికి వెళ్తుంది అనమాట. అంటే చూడండి, ఆ లేడీలో ఉన్నటువంటి పట్టుదల, నిరాశ నిస్పృహలు కాకుండా ఒక పిల్లోని చదివించుకుంటుంది, ఒక పిల్లోని తనకు వ్యవసాయాన్ని తోడు పెట్టుకుంటుంది. ఆ చదివినోడు లక్కీగా బాగా చదివి వాడు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఎప్పుడైతే వాడు చదువుతున్నాడు, ఈమె స్టెబిలిటీ వచ్చి వాటికి ఎక్కడ జడించకుండా జరుగుతుందో ఊర్లో వాళ్ళు మెల్లగా ఆమెని సర్పంచ్ని చేస్తారు. మహిళా రిజర్వేషన్ కోటా కూడా ఉంది కదా, దాంట్లో సర్పంచ్ అవుతుంది. ఇదంతా ఏంటంటే పాజిటివ్ ఆస్పెక్ట్. ఇప్పుడు మనము కథ చదివినప్పుడు కథలో చాలామంది నన్ను అడిగారు, మీ కథలో విలన్సే ఉండరే అని. నేనేమన్నానంటే కథ నేను రాసేటోని విలన్స్ని విలనీని ఎందుకు మనం ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళలో పాజిటివ్ దృక్పథాన్ని మనిషి చదివితే కథ ఎవరైనా నిరాశపడేటోడు కూడా అరే నేను ఈ విధంగా పైకి పోవచ్చు అనేటువంటి ఆశ కలగాలి, కానీ మనం ఊరికే వాడిని వేరే సైడ్ డైవర్ట్ చేయడం ఉండకూడదనే ఉద్దేశంతో అది రాశాక నాకు అది శైలి అది అందరూ బాగుందని అన్నారు. చాలా బాగుందన్న, అది చదివాను కదా. దాన్ని తర్వాత నాకు ఏమనిపించిందంటే కథ అంటే కొందరే చదువుతారనే ఉద్దేశంతో నేను ఈ మధ్య మన గురు పూర్ణిమ ఉత్సవాల రోజు మీరు కూడా ఒకసారి వచ్చారు, సాయిబాబా గుడిలో మేము ఉత్సవాలు చేస్తాం. తర్వాత గ్రామాలలో ఈ నాటకాల పైన ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళకు, గయోపాఖ్యానం ఇటువంటివి. ఆ రోజు మొత్తం ఆ రోజు నేను ఈ నాటకాన్ని ఈ నాటకం రూపంలో ఇచ్చిన. అంటే ఈ కథ నాటక రూపంలో సంభాషణలు రాసి నాటక రూపంలో ఇచ్చినాను. దాన్ని హైదరాబాద్లో కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో జనవరి 1న ఈసారి దాన్ని త్యాగరాజ గణ సభలో ఆ నాటకాన్ని వేయిద్దామని ఉంది. ఆ రోజు మీరు తప్పకుండా ఇన్వాల్వ్ అవుతారు. నేను చాలా బాగా వచ్చింది. అంటే మీరు కథ చెప్పే విధానంలోనే అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో రాశారు కథ. మీరు అన్నట్టుగా ఫ్యాక్షనిజంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదు లేడీస్కి పట్టుదల బాగుంటుంది. రాయలసీమలో ముఖ్యంగా చాలా కష్టపడి పైకి వస్తూ ఉంటారు. దాంట్లో కానీ తర్వాత దాంట్లో వైశాలి ఐఏఎస్ కానీ అని కానీ చాలా 4-7 కథలు అందులో ఫస్ట్ టైం చాలా బాగుంది. వైశాలి ఐఏఎస్ తర్వాత ఇట్లా ఇవన్నీ ఏంటంటే ఎక్కడ కూడా అసభ్యత లేకుండా, ఎక్కడ కూడా వాళ్ళలో నిరాశ నిస్పృహ లేకుండా ఆ పాత్రను పైకి మలిస్తే ఏమవుతుందంటే ఆ కథ చదివినటువంటి వాడు ఎవడోగుడు అరే మనం ఈ విధంగా కూడా పాజిటివ్గా మనం పోవచ్చు కదా అనేటువంటి ఆలోచన కలగాలనేది రచయితగా నా అభిప్రాయం. తర్వాత కథానికులు రీసెంట్గా కూడా ఓ కుసుమం పరిమళించింది, అమెరికా టు ఇండియా, అందలం ఎక్కాడమ్మా, అవి కూడా ఈ కథల్లో భాగమే. ఇవి కూడా లేటెస్ట్ కంటే మీకు అట రూరల్ అటు అర్బన్ దేశ విదేశ అమెరికాది ఇప్పుడు మనం చాలా మంది పిల్లలు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫాదర్ మదర్ పిల్లలు అక్కడ ఉంటే వాళ్ళకు వచ్చే సమస్యలు దాని మీద ఒకటి అది రాస్తాడు నేను. అది తర్వాత లేటెస్ట్గా ఇంకొకటి మానవత్వం నిలుపుకో అని 4వ అంటే అతి
తక్కువ కాలంలో ఇది ఇప్పుడు నేటి సమాజంలో ఆడపిల్ల హృదయ కుసుమము, ఆ అరకు వెళ్ళే రైలు బండి, మల్లెతీగకు పందిరి తోడైతే, అంటే వీటిలో కూడా పొయిటిక్ మీ శీర్షికలు కూడా పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ తో చాలా అందంగా ఉంటాయి. నేను అరకు వెళ్ళే రైలు బండి అనే కథ నేను వైజాగ్లో పనిచేస్తుంటే, వైజాగ్లో పనిచేసేటప్పుడు మీకు వైజాగ్లో పనిచేసే వాళ్ళు అరకు పోవడానికి మామూలుగా ట్రైన్లో పోతారు. ఓహో. ఎందుకంటే ట్రైన్లో పోతే అరకు అందాలే కాకుండా అక్కడ ఆ రైల్వే లైన్లో కొండలను చూసుకుంటూ తొలుచుకుంటూ పోతుంది ట్రైను. అందరు చాలామంది ట్రైన్లో పోవడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఆ సందర్భంలో నాకు ఎక్కడో ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు చూసింటారు, నేను చూసింటాను. మనకు ఏమవుతుందంటే రైల్వే గేట్ మ్యాన్ అని ఉంటారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఓన్లీ వాళ్ళ డ్యూటీ ఆ గేటు, రైలు వచ్చినప్పుడు గేట్ వేయడం. మిగతా టైంలో అది ఊరు కూడా కాదు, సింగిల్ ఫ్యామిలీ ఉంటారు. వానికి ఇంకేం ఆధారం ఉండదు. రాత్రి బిక్కుమని ఆడే ఉంటాడు. వాడు ఫ్యామిలీ కూడా ఉంటారు. మనం పోయేటప్పుడు మనకు టాటా చెప్తూ ఉంటారు. ఆ ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చి ఆ కథ రాసిన. ఆ కథలో అంతా టోటల్గా పాత్ర అంతా అదే. అక్కడ ఆ ఫ్యామిలీ గురించి వాడు ఒక హీరో ఆ ఫ్యామిలీ పైన మనసు పడి వీళ్ళు ఎట్లా ఉన్నారు పాపం ఇంత లోన్లీ, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిచయం చేసుకొని చివరకు ఆ అమ్మాయి, ఆ హీరోయిన్ అమ్మాయి అనుకోండి, ఆ అమ్మాయిని వాడు పెంచుకో ఉంటాడు. ఏదో రైలు యాక్సిడెంట్లో చిన్న పాపను యాక్సిడెంట్లో వాళ్ళు పెంచుకుంటారు. ఆ కథ అట్లా సాగుతుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంది అది కూడా. అంటే కొంత సహజత్వానికి కథ పుట్టడమేమో, అన్ని కథలు సహజత్వానికి దగ్గరగానే పుట్టినట్టువే. తర్వాత మనం అల్లుకుంటూ పోవడం, అల్లుకొని కొద్ది కల్పనలు కూడా చేస్తాం అంటే ఆ పాత్రలు. అయితే ఒకటన్నా, ఇప్పుడు కథలో ఒక సంఘటన ఉండాలి. మామూలుగా మీ కథల్లో కొన్ని సంఘటనలు అలాగా, అంటే ఈ నేనేమనుకున్నా అంటే మీరు కథలు బాగా చదవడం వల్ల రాయగలిగారా, లేకపోతే సహజంగా మీరు చూసి సంఘటనలను చూసి స్పందించి రాశారా? నేను మీకు ఇంకోటి చెప్తా చూడు. నేను రోజు తిరుపతి పోతున్నా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నేను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నా కోచ్ ఎక్కడానికి ఎక్కుతున్నా. దాని పక్కనే జనరల్ బోగి. జనరల్ బోగిలో తోసులాడుతున్నారు, ఎక్కుతున్నారు. నేను లోపలికి పోయినాక తిరుపతికి పోతున్నా. తిరుపతికి ఆ సంఘటన నాకు ఒక కథ రాయడానికి ప్రేరేపించింది. అంటే మనం స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మన వ్యవస్థ జనరల్ బోగిలో ఇప్పటికి కూడా కుస్తీలు బట్టి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందే అని దాన్ని తీసుకొని ఆ జనరల్ బోగిలో ఎక్కబోయి ఒకడు కింద పడడం, ఆ పిల్లోడు పాపం చదువుకునేటువంటి పిల్లోనికి చదువు అబ్బక ఇయర్ పోస్ట్ పోన్ కావడం, చివరకు ఆ కథ అట్లా సాగుతుంది. నేను ఇక్కడి నుంచి ఇక్కడ బయలుదేరినాను, తిరుపతి వెళ్ళి మళ్ళీ తిరుపతి నుంచి రిటర్న్ వచ్చాక కథ ట్రైన్లోనే రాశాను. మనకు ఫార్చునేట్లీ ఈ స్మార్ట్ ఫోన్లో టైప్ చేసుకోవచ్చు కదా. అది కేవలం ఇన్సిడెంట్ మాత్రం యాక్చువల్ ఇన్సిడెంటే. అయితే నిజంగా జరుగుతున్నాయి. నువ్వు ఇప్పుడు సపోజు ఈ సికింద్రాబాద్ స్టేషన్ కాబట్టి కాస్త టైం ఉంది, కానీ మధ్యలో వాడు ఊరికి పోవాలి, కంపల్సరీగా పోవాలి. ఆడ ఒక 2 నిమిషాలు ఆగుతుంది, జనాలు ఎక్కువ ఉంటారు. వాడు ఎక్కిపోయి కింద పడి అంటే ప్రభుత్వాలు ఎట్లా ఇంతకాలం వచ్చినా కానీ జనరల్ బోగీస్లో ఇంకా పోటీపడి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందే. అందుకే నా కథల్లో మీరు ఇంకా గమనిస్తే కథ నడుస్తుంటుంది, కానీ కథ కంటే కూడా కథకు నచ్చాలనే కానీ కథ కంటే కూడా సమాజంలో ఉన్నటువంటి దృక్పథాల పైన సమస్యల్ని పాత్రల రూపంలోనూ సన్నివేశాల రూపంలోనూ లేదా ఉత్తమ పురుషులోనూ అభివ్యక్తీకరిస్తుంటారు. నేను నిరీక్షణ అని ఒక కథ ఒకటి దీంట్లో ఎక్కడో ఉంది, నిరీక్షణ అని. అది వైజాగ్లో రామకృష్ణ బీచ్ దగ్గర పరిస్థితి. రామకృష్ణ బీచ్ దగ్గర పాప ఆల్మోస్ట్ యాక్సిడెంట్ కావాల్సింది, హీరో రక్షిస్తాడు. అప్పుడు నేను అక్కడ ఆ బీచ్ దగ్గర ఇంతమంది ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, అక్కడ టూరిస్ట్ ప్లేస్ అది. ఇక్కడి నుంచి బీచ్కి వెళ్ళేటువంటి చోట్లో వాళ్ళు మామూలుగా రోడ్డు క్రాస్ చేయాలి. అక్కడ ఎక్కువ కార్లు తిరుగుతుంటాయి, కనీసం అండర్ పాస్ కూడా పెట్టలేదు. అది కేవలం నెగ్లిజెన్స్, యాక్సిడెంట్లు జరిగేటువంటి స్పాట్ అది. ఎందుకంటే ఎవడో కూడా స్పీడ్గా వస్తే వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా లేకుంటే యాక్సిడెంట్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్కు ప్రేరణ అది. అట్లా నా కథల్లో ఏంటంటే చాలా వరకు ఏదో ఒక ఇన్సిడెంట్ ఓరియంటెడ్గా ఉంటాయి. మధ్యలో కూడా అక్కడక్కడ ఇప్పుడు సపోజ్ నేను
మీకు ఇందాక చెప్పినటువంటి ఆ రైలు జనరల్ బోగి దాంట్లో హీరోని తీసుకొని అతను అల్టిమేట్లీ ఈ విల్ బికమ్ ఫారెస్ట్ మినిస్టర్. అతని చదువు అది ఫారెస్ట్ మినిస్టర్ అయినాక అతను ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఎర్రచందనం స్మగ్లింగ్ అని ప్రభుత్వాలు ఎప్పుడూ దాని మీద ఐటమ్ వస్తుంది. కానీ అతను దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తాడు ఫారెస్ట్ మినిస్టర్. కానీ దానికి నేను మొత్తం నా యొక్క పరిపాలనా అనుభవాన్ని క్రోడీకరించి, ఎందుకంటే మనకు అడవులు ఉన్నాయి, 30% అడవులు పొలాలు ఉన్నాయి. అడవులలో నీళ్లు నిలుపుకోవడానికి అవకాశమైనటువంటి అడవులలో సో ఆయన ఏం చేస్తాడు, ఆయన మినిస్టర్ టోటల్గా ప్రైవేటైజేషన్, మీరు ఈ అడవులలో వాటర్ పూల్ నిలపండి, మీకు ఇంతనే ఎకరాకి ఇంతని చెప్పి ఇచ్చే ఏర్పాటు చేస్తారు. సో ప్రభుత్వానికి ఒక ఖర్చు లేకుండా అడవులలో వాటర్ డ్యామ్స్ తయారవుతాయి. ఈ ఎర్రచందనం బ్యాచ్కి అతను ఏం చేస్తాడంటే, మీరు అక్కడ దొంగగా పోవద్దండి, మీకు నేను ఎర్రచందనమే పండించేస్తా అని ఎర్రచందనం చెట్లు తెప్పించి పండించి వాళ్ళని ఆ ఎర్రచందనంలోనే మొక్కలు పెంచుకొని అమ్ముకునేటువంటి 20% ఏటా కట్టింగ్కి వచ్చేటట్టుగా అతను బిగినింగ్లో వాళ్ళకు కొంత ఫైనాన్షియల్ హెల్ప్ చేసి నిరూపిస్తాడు. వాళ్ళు ఎర్రచందనాన్ని పెంచుతారు, పెంచి రాయల్గా అమ్ముకొని బ్రతుకుతారు. అంటే ప్రాబ్లమ్స్ని మనం సొల్యూషన్ కూడా ఇవ్వాలి. ఆ కథలో మీకు టోటల్గా సొల్యూషన్ కనపడుతుంది. ఇప్పుడు మీరు పరిపాలన విధానం అన్నప్పుడు ఆ పాత్రలో మీరు కూడా పాలనా దక్షిణగా పేరు పొందారు ఆ రోజుల్లో. అంటే ఒక మైన్స్ శాఖ అంటేనే వీడి రాజగోపాల్ గారు అంటారు. అంటే అంత ఒక డిసిప్లైన్ గాను ఒక పరిశోధకులుగా ఇంత చేశారు. ఈ అనుభవాలను కూడా మీరు కథలుగా రాస్తున్నారు. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా, లేటెస్ట్ బుక్ ఉంది కదా, లేటెస్ట్ బుక్ దీంట్లో మానవత్వం నిలుపుకో దాంట్లో మీరు కరెక్ట్గా అడిగారు. దీంట్లో మనకు వైజాగ్ ఏరియాలో బాక్సైట్ రిజర్వ్స్ బాగా ఉన్నాయి. బాక్సైట్ మనకేంటంటే బాగా అడవులలో ఉన్నటువంటి సంపద. దాంట్లో నా లెక్క ప్రకారం లెక్కేస్తే ఒక హెక్టారు 300 కోట్ల రిసోర్స్ ఇచ్చేటువంటి సంపద అది. 300 కోట్లు అంటే మనం బాక్సైట్ తీసి అల్యూమినియం ప్రొడ్యూస్ చేసి ఇదంతా చేస్తే చివరికి వచ్చేది. నేను అవన్నీ లెక్కలేసా. అయితే అన్ఫార్చునేట్లీ అవన్నీ నోటిఫైడ్ ట్రైబల్ ఏరియాలో ఉన్నాయి. అందువల్ల చట్టం ఏంటంటే ట్రైబల్ ఏరియాస్లో ట్రైబల్స్కి తప్ప మిగతా వాళ్ళకు లీజులు ఇవ్వకూడదని ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఎందుకంటే ట్రైబల్ పొలాలు నాన్ ట్రైబల్స్ తీసుకుంటున్నారని వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని మంచి ఉద్దేశంతోనే గవర్నమెంట్ చట్టం చేసింది. అయితే ఆ మైన్స్ ట్రైబల్స్ చేసుకోలేరు, అది ట్రైబల్స్ చేసుకునేటువంటిది కాదు. ఇండస్ట్రీ రావాలంటే అదే అడ్డంకిగా ఉంది. అందువల్ల మేము అప్పుడు ఏపీఎండిసి తరఫున అవి లీజెస్ తీసుకొని బాక్సైట్ బేస్డ్ అల్యూమినియం పరిశ్రమలు తీసుకురావాలని చాలా కృషి చేసిన. నేను వాళ్ళకి ట్రైబల్స్కి ఎడ్యుకేట్ చేయడానికి 30 minutes ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసిన, డాక్యుమెంటరీ. నాకు నంది అవార్డు కూడా వచ్చింది ఆ ఫిల్మ్. ఇప్పుడు మీరు అంటే అది ఫిలిం చేశారు కదా, అంటే దాంట్లో ప్రధానంగా ఏం చెప్పారు? దాంట్లో ప్రధానంగా ఏం చెప్పినామంటే, మనకు ఈ బాక్సైట్ తవ్వకం వల్ల అనర్థాలు అని కొన్ని ఆర్గనైజేషన్స్ బ్యాడ్గా ప్రాపగండా చేస్తున్నాయి. దాన్ని నేను తీసుకొని బాక్సైట్ తవ్వకం వల్ల మనకు ఎటువంటి చెడుపు లేదు అని ప్రూవ్ చేశా అందులో ఫిల్మ్లో. ఎందుకంటే ఈ బాక్సైట్ దాదాపు 900 అడుగుల ఎత్తులో కొండల్లో ఉండేదే. అది కూడా 15 మీటర్లు అంటే 45 అడుగులు 50 అడుగులే ఉండేది. ఈ బాక్సైట్ ఉన్న చోట చెట్లు పెరగవు దాని యొక్క కెమికల్ నేచర్ వల్ల. అందువల్ల మనం ఏంటంటే అది తీసేస్తే మనం కేవలం 4-5 అడుగుల మట్టి వేస్తే చెట్లు పెరుగుతాయి. అంటే కొండలుగా అభివృద్ధి పరచవచ్చు. తర్వాత అది అన్వాంటెడ్ స్టఫ్ను మనం తీసుకొని అల్యూమినియం మెటల్ చేయొచ్చు. ఈ అల్యూమినియం మెటల్ మనకేమైపోయింది, ఇప్పుడు మనం ఎందుకు ఫారెస్ట్లో ఉన్నటువంటి చెక్కను మనం ఇళ్ళకు వాడుతున్నాం, అందుకే ఫారెస్ట్లో చెట్లు నరుకుతున్నారు. చెట్ల బదులు అల్యూమినియం బేస్డ్ వచ్చినాయి కదా మనకి, ఏది కిటికీలకు కానీ అవి కానీ చేసేటివి. అల్యూమినియం ఇప్పుడు ఎంత ప్రాచుర్యంగా వచ్చింది, పాత్రల దగ్గర నుంచి ఈ కిటికీలకు చేసేటువంటివి. అందువల్ల మనం ఏంటంటే కాకపోతే ఇండియాలో బాక్సైట్ బాగా చిక్కుతున్నప్పటికీ కూడా మనం అల్యూమినియం ఉత్పత్తిలో వెనకబడ్డాం. అందువల్ల ఏంటంటే కొన్ని ఫారిన్ కంపెనీస్ కూడా నాకున్న సమాచారం
ఈ ఎక్కడైతే నిల్వలు బాగుండి వీళ్ళు కూడా తవ్వి మనకు పోటీగా వస్తారని చెప్పేసి వాళ్ళు కూడా కొంత ఫండింగ్ చేసి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. దాన్ని నేను బాగా దానిపైన సమాచారం రాబట్టాను కూడా. నేను అవన్నీ దాంట్లో వాళ్ళకు దీనివల్ల అడ్వాంటేజెస్ ఇంత ఉన్నాయి. మేము వాళ్ళకి ఏం చెప్పినాం, ట్రైబల్స్కి మీకు ఇక్కడ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ తర్వాత మీకు ఉద్యోగాలు కానీ తర్వాత నేను మీకు ప్రతి ట్రైబల్ ఫ్యామిలీకి మంచి కల్టివబుల్ ల్యాండ్, వాళ్ళు వ్యవసాయం చేయడానికి వాళ్ళకు బాగా చేస్తారు, పాపం పోటు వ్యవసాయం చేస్తారు. పోటు వ్యవసాయంలో ఎప్పుడు వర్షాలు సరిగా రాకపోతే వేస్ట్, వాళ్ళకి శ్రమ వేస్ట్ అవుతుంది. మీకు ఒక 10 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఒక వాటర్ బేస్డ్ బోరు ఫెసిలిటీ ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళకు ప్లేన్లో 10 ఎకరాలు తీసి ఇవ్వడంలో తప్పేం లేదు. ఇంత సంపత్తి ఇస్తున్నప్పుడు అవన్నీ నేను స్కీమ్ పెట్టి అప్పుడు సీఎం గారితో కూడా ఓకే చేయించి, నేను ఇంకా పరిశ్రమ రాకముందే వీళ్ళు మళ్ళీ మాకు ఎంప్లాయీస్ వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, క్రైటీరియా లేదు, ఎక్స్పీరియన్స్ లేదు అంటారని 200 మందిని నేను రిక్రూట్ చేసి ఏపీఎండిసిలో ట్రైనింగ్ ఇచ్చిన. ఇప్పుడు వాళ్ళు 200 మంది ఇప్పుడు ఈ రోజుకి ఏపీఎండిసిలో ఉన్నారు ట్రైబల్ ఏరియాలో. నేను రిక్రూట్ చేసిన వెంటనే వాళ్ళకు మేము అప్పట్లో ఉన్నటువంటి స్కేల్ ప్రకారం 6,000 7,000 జీతాలు ఇస్తూ ఉంటామే. ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ మామూలుగా ఏంటంటే ఒక కేవలం 1,000 రూపాయలు 1,500తో నెలకు జరుపుకునేటువంటి ఫ్యామిలీస్లో 600-700 7,000 జీతాలు వచ్చేందుకు ప్రతి ఇంట్లో టీవీలు అవన్నీ వాళ్ళు చూసి అప్పుడే విధానం ఇది మంచిదే మనకు అనేటువంటి ఒక మార్పు కూడా కనపడిందని చెప్తూ ఉంటారు. ఆ ట్రైబల్ పిల్లలే చెప్తూ ఉంటారు. ఇప్పటికీ నేను రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఆ ప్రాజెక్ట్ రాలేదు కొన్ని కారణాల వల్ల. అందుకు నేను ఈ కథలో ఒక మినిస్టరు సుజాత అనే ఒక క్యారెక్టర్ ద్వారా ఆమె కూడా ఇట్లనే పాత్రపరంగా మినిస్టర్ అవుతారు. మినిస్టర్ అయ్యి ట్రైబల్ ఏరియాలో ఆమెను కిడ్నాప్ చేస్తారు. మినిస్టర్గా కిడ్నాప్ చేస్తే ఆమె ట్రైబల్ వాళ్ళతో ఆ కిడ్నాప్ టైంలో మీట్ అయ్యి ఏంటి మీ సమస్య, బాక్సైట్ మైన్ చేస్తే సమస్యలు ఏంటి అని అడిగి అన్నీ వాళ్ళ సమస్యలన్నీ ఓకే నేను ఒప్పిస్తే మీకు ఓకేనా అని బయటకు వచ్చి అవన్నీ సీఎంతో చెప్పి ఆమె ఓకే చేయిస్తుంది. ఓకే చేయించాలకు అక్కడ ఏరియా టోటల్గా చేంజ్ అవుతుంది. ఈ స్టోరీలో అది ఉంది, మీరు చదవండి. దాంట్లో కూడా అది అంటే ఆ భావన నేను ఏదైతే చేయాలనుకున్నానో అది భావనలు ఆ స్టోరీ అన్ని ఒక కథల రూపంలో ఆ స్టోరీ రూపంలో ఉంది. అది ప్రాక్టికల్ మీరు అన్నారు కదా, అది డెఫినెట్గా పెట్టినది. ఇంకా మీకు అనేక అనుభవాలు ఉన్నాయన్న, వాటన్నిటిని కూడా కథలు గాను ఒక నవలలు గాను రాయండి మీ జీవితం కూడా. తర్వాత మీరు ఈ మహర్షి వాల్మీకి సాహితీ సంస్థ అది దాని తరఫున చాలా ఈ కార్యక్రమాలు చేశారండి. మరి కొత్త వాళ్ళను అంటే ఈ కవులు రచయితలు వీళ్ళను ప్రోత్సహించాలని ఎందుకు అనిపించింది నాకు? ఇప్పుడు ఎప్పుడైతే నేను కవిగా కొంత పుస్తకాలు తీసుకురావడం ఇవన్నీ గమనించినప్పుడు నేను చూసింది ఏంటంటే నాలాగే చాలామంది రాస్తున్నారు, తర్వాత వాట్సాప్లలో పెడుతున్నారని గమనించిన. అయితే వాళ్ళకి ఏంటంటే ప్లాట్ఫామ్ సరిగా చిక్కడం లేదు. అందువల్ల నేనేమనుకున్నా అంటే మహర్షి వాల్మీకి సాంస్కృతిక సంస్థకు నేను గౌరవాధ్యక్షునిగా ఉంటే మనము అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి కేవలం జయంతిలో వర్ధంతిలో చేస్తున్నాము, అట్లా కాదని చెప్పేసి కవితా గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళ కవితల్ని సేకరించి ఇప్పుడు సపోజ్ గాంధీ జయంతి మేము ఒక ఐటెం ఇస్తాం, ఈరోజు గాంధీ పైన కవితలు రాయండి అని. ఒక 40-50 కవితలు వస్తే దాన్ని బుక్గా వేసి ఇది చూడండి రామాయణం కవనాయనం. బహుశా రామాయణం టైంలో వాల్మీకి జయంతి సందర్భంగా వివిధ కవుల హృదయ స్పందన సంకలనం. దీంట్లో దాదాపు ఒక 60 మంది కవులు రాశారు. మీరు దాదాపుగా 30 వరకు సేకరించి పెట్టా నేను. ఇందులో శ్రీశ్రీది ఒకటి ఇదొకటి పుస్తక రూపం తీసుకొచ్చిన. అయితే నేనేంటంటే మొత్తం అన్నీ కూడా దాదాపు 30 ఇంటూ ఒక 60 ఉంటాయి టోటల్గా, ఒక దాంట్లో 60 ఉంటాయి. అట్లా నిజంగా జరుగుతూనే ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఇంకా కొన్ని సేకరించినాక ఒక మామూలుగా ఈ షేప్ కాకుండా A4 సైజులోనే కొద్దిగా బాగా ఎక్కువ పట్టేటట్టుగా కుదించి ఒక పెద్ద కంపోడియం తీసుకొద్దామని అనుకున్నాను. అది భగవంతుడు. అదేవిధంగా దాని తరఫున ఇప్పుడు మీరు వాల్మీకి సంస్థ తరఫున కళా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులకు కూడా మీరు సన్మానాలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకి అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నాగేశ్వరరావు గారి బర్త్డే సెలబ్రేషన్స్లో నేను చాలాసార్లు నేను కూడా పార్టిసిపేట్ చేసిన. అక్కినేని నాగేశ్వరరావు గారు పాపం ఆయనకి సన్మానాలు నాకు చేసే బదులు
ఎవరైనా నిష్ణాతులైన వాళ్ళకి చేయండి అని అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు వాళ్ళు, గమనించినది. సరే ఇది బాగానే ఉంది, మనం కూడా వీలైనంత వరకు అంటే ఇప్పుడు అందరూ అన్ని సంస్థలు అందరినీ గుర్తించలేరు. ప్రభుత్వాలు ప్రభుత్వాలు అయితే పొత్తిగా అసలు చేయటమే లేదు. కాబట్టి మనం వీలైనంత వరకు మనకు తెలిసినటువంటిది కానీ ఇంకోరు కానీ చిన్న చిన్న కొందరు ఏంటంటే అసలు సమాచారమే తెలియక మూలన ఉంటారు. అట్లాంటి కవుల్ని నేను చూస్తూ ఉంటాను మా గ్రూప్లో బాగా రాసేటువంటి వాళ్ళని, రచయితలు. కాబట్టి వాళ్ళే కాకుండా ఇంకా ఏదైనా సోషల్ సర్వీస్ చేసేటువంటి వాళ్ళు మన కంట పడితే మనకు తోచినంత. అంటే ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మనకు ఇప్పుడు నాతో సహచరులు కానీ వాళ్ళు కానీ సందర్భాన్ని బట్టి అయ్యా మేము ఈ కార్యక్రమం చేద్దామనంటే పాపం ఉదారంగా అంత ఇంతో వాళ్ళు కూడా సాయం చేస్తూ ఉంటారు. అంతా నేనే చేయడం నాకు వీలు పడదు అనుకోండి. ఆ విధంగా మనం ఏంటంటే మంచి పని చేయడానికి తర్వాత మన పైన వాళ్ళకి ఈయనకు మనం 10 రూపాయలు డొనేషన్ ఇస్తున్నామంటే ఇది ఖచ్చితంగా సద్వినియోగం అవుతుందని అంటే ఇచ్చేవాళ్ళు కూడా ఏమీ ఫీల్ అవ్వరు. ఆ విధంగా నేను చేసిన కార్యక్రమాలు చాలా వరకు నేను మిమ్మల్ని తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాయి కార్యక్రమాలు. ఎందుకంటే మీరు ఎంతోమందిని ప్రోత్సాహం ఇస్తున్నారు అన్నటువంటి. తర్వాత అన్న మీరు ఆధ్యాత్మిక రంగంలో కూడా ఇప్పుడు షిరిడి సాయి బాబా టెంపుల్ కట్టించారు. అవును, ఆ టెంపుల్ కట్టించాలని ఎందుకు అనిపించింది? షిరిడి సాయి టెంపుల్ కట్టించడానికి నేను నిస్సంకోచంగా ఒక విషయం చెప్తా. మేము ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి. ఒక సందర్భంలో మాకేంటంటే ఈ మధ్య పొలిటికల్లీ రేకడప్ కేసెస్ కూడా వస్తున్నాయి. మేమైతే ఏమి తప్పు చేయలేదు, నా మనసారా నాకు తెలుస్తుంది. బట్ అయినప్పటికీ ఎదుటివారికి అది తప్పు చేయలేదని మనం ప్రూవ్ చేసుకునేంత వరకు కూడా మన చట్టాలు ఏంటంటే అనుమానం ఉంటే కూడా అనుమానితుడిని బంధించే అవకాశం ఉంటుంది, కొన్నాళ్ళు లోపల పెడతారు. సో ఆ సందర్భంలో నేను ఒకనొకప్పుడు కొద్దిగా ఆ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పడినప్పుడు నేను కొంత కాలానికి మానసిక స్థైర్యాన్ని తెచ్చుకున్నాను. ఎందుకంటే మనం చేయలేదు, కాకపోతే మనం ఎదుర్కోవాల్సిందే, తప్పదు. బయటపడుతుంది నిజం, ఎప్పుడోసారి బయటపడుతుందిలే. ఎందుకంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు అడ్మినిస్ట్రేషన్లో అక్కడ ఇక్కడ మిస్ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు, కానీ న్యాయస్థానాలు డెఫినెట్గా మనకి గుర్తిస్తాయనేటువంటి సంకల్పంతో ఉన్నప్పుడు కూడా నీకు ఆ కాసిన్ని రోజులు కూడా నీవు ఇబ్బంది పడుతున్న రోజుల్లో మాకు అక్కడ బాబా గుడి ఉండింది. ఆ బాబా గుడి అక్కడ చెంచలగూడ దీంట్లో ప్రెమిసెస్లో బాబా గుడి ఉండింది. ఆ గుడి చూసినప్పుడు నేను దేవుణ్ణి జస్ట్ నాకు 20 feet అడుగులోనే ఉండేది. సరే దేవుడు ఇక్కడ ఉన్నాడు మనకు తోడు ఇంకా అని మేము దాదాపు ఎప్పుడూ అబ్బని ఒక 6 months వారానికి 2 సార్లు అభిషేకం చేసే భాగ్యం కలిగింది బాబాకు. బేస్తవారం ఇంకో రోజు ఏదో ఉంది, రోజు అభిషేకం. మిగతా సైడ్ మామూలుగా పూజ చేస్తూ ఉంటే అభిషేకం చేసేటువంటి అవకాశం కూడా. అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఏదో నాతో ఏదో కార్యక్రమం చేయించుకోవడానికి ఇది జరిగింది ఇది అనేటువంటిది మనసులో అనిపించి బయటకు వచ్చినప్పుడు మా గ్రామంలో ఇటువంటి ఇబ్బందుల్లో పడినటువంటి వానికి ఏదో ఒక రూపంలో, నేను బాబానే కాదు కానీ ఎవరినో ఒకరిని నమ్ముకొని భగవంతుడు అనేవాడు మనల్ని గడ్డకేస్తాడనేటువంటి ఆత్మస్థైర్యం లేకపోతే నువ్వు కృషించిపోతావు. అవును. సో అప్పుడు నేను ఏమనుకున్నానంటే బాబాని మా ఊర్లో కూడా నెలకొల్పాలి అనుకొని మీకు ఆలోచన ఐడియా వచ్చి వెంటనే అక్కడ మాది స్థలం ఒకటి ఉంటే మా స్థలం కూడా ప్రైమ్ స్థలంలోనే కట్టించిన. మళ్ళీ అక్కడ ఇక్కడ వేరే చోట ఉన్నాయి కానీ బట్ మెయిన్ రోడ్కే ఉండాలని. అందులో ఇంకోటి కూడా ఏంటంటే నేనే ఇంజనీరింగ్ అంతా. అయితే నేను పెట్టినటువంటి ఆ విగ్రహము హైటు ఎట్లా పెట్టానో నేనేమి క్యాలిక్యులేట్ చేసి పెట్టలేదు. విగ్రహం హైట్ పెట్టాక చాలామంది బస్సులో పోయేటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే బస్సులో నుంచి మేము చూస్తే బాబా కనపడుతున్నాడు అని. అంటే హైటు ఒక 6 inches మిస్ మ్యాచ్ అయితే కనపడదు.
అంటే మీరు ఊహించే నేనేమి మెజర్ చేసి పెట్టలేదు. పెట్టలేదు. నేను నా కొలత ప్రకారంగా నా ఆలోచన ప్రకారం పెట్టుకుంటూ పోయినాను, వచ్చింది. బట్ బస్సులో వాళ్ళకి బాబా ఫేస్ కనిపిస్తుంది, ఫేస్ కనిపిస్తుంది. అట్లా పోయేటోళ్ళందరూ అంటుంటారు. చాలా బాగుంది, నేను కూడా చూసాను. అదంతా అద్భుతమైనటువంటి ఈ సంకల్పము. తర్వాత నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే, నేను చేసినటువంటి అన్ని కార్యక్రమంలో పైకి అవును, అది చాలా శాశ్వతమైనటువంటి పని నాతో భగవంతుడు చేయించాడు. అందులో బాబా కూడా చాలా, ఇప్పుడు బాబా ఫిలాసఫీ చాలా గొప్పదన్న, నాతో చేయించాడని అనిపించింది. అంటే అది అదృష్టం నాకు. అది ఇప్పటికీ కూడా నాకు అదే ఎక్కువ ఆనందాన్ని కలిగించేది. ఎందుకంటే జీవితాలు అశాశ్వతం. ఎన్ని రోజులు ఎవరిని గుర్తుంచుకుంటారు? పెద్ద పెద్ద వాళ్ళనే మనం మర్చిపోతున్నాము. కనీసం ఆ గుడికి పోతే ఈ గుడి ఎవరు కట్టించినారని జనరల్గా కొందరికైనా అది మనకు మీకు ఆత్మ సంతృప్తి ఇచ్చినది. అది అదేవిధంగా మీకు ఈ ఆధ్యాత్మికత ఇది తర్వాత మీరు మన భగవద్గీత కూడా గీతావలోకనం రాయడానికి మంచి పుస్తకం రాశారు. అందులో చాలా కొటేషన్స్ చూసినప్పుడు ఇది సామాన్యులు కూడా ఉపయోగపడే విధంగా రాశారు అనేది. అదే నేను నాకైతే యాక్చువల్గా అది రాసినా కానీ నేను మీకు చెప్పాలంటే దాదాపు ఒక 1 year వరకు నేను దాన్ని పబ్లిష్ చేయడానికి భయపడినాను. ఎందుకంటే మనకు భగవద్గీత పైన ఒక పుస్తకం రాసి పబ్లిష్ చేసుకునేంత నాకు ధైర్యం సరిపోలే. అయితే నేను చేసింది ఏంటంటే, ఇది కూడా అదే ఇన్సిడెంటే. అక్కడ ఒక ఆయన, మన హిందూ టెర్రరిస్ట్ అని ఒక ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన హిందూ టెర్రరిస్ట్ అని గుజరాత్ సైడ్ నుంచి వచ్చాడు ఆయన. మాకు కష్టకాలంలో ఈయన పేరు యోగేశ్వర నందగిరి అని ఈయన అక్కడ అస్సలు తినేటప్పుడు ఏం తింటాడో తెలియదు, కానీ మిగతాప్పుడంతా గుళ్ళో సాయిబాబా గుళ్ళో కూర్చొని జపం చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు మేము ఆయనతో మెల్లగా సంభాషించి చెప్తే ఆయన భగవద్గీత చదువుతుండే. స్వామీజీ మాకు కొద్దిగా వై డోంట్ యూ టీచర్స్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళమందరం మేము డైలీ 10 to 1 o'clock వరకు ఆయన దగ్గర కూర్చుంటే భగవద్గీత చెప్తున్నాడు. అయితే ఆయన హిందీలో చెప్తున్నాడు. నాకేమో మనకు హిందూ ఎంతగా రాదు, అందువల్ల ఎట్లా విని తీరాలి, ఇది తప్పించుకునేందుకు లేదు, మంచి అవకాశం అని నేను భగవద్గీత తెలుగు తెప్పించుకొని చదివి ముందే చదివిపోయేటోని. చదివిపోతే ఆయన చెప్పేది అర్థమయ్యేది. అర్థమైనాక నాకేమనిపించింది అంటే, ఒకసారి తెలుగు చదువుతున్నాను, ఒకసారి ఆయన చెప్పేది వింటున్నాను. ఈ 4 ముక్కలు మనం ఒక శ్లోకానికి తాత్పర్యం మన భాషలో రాసుకుంటే మంచిదని డైలీ రాయడం మొదలుపెట్టుకున్నాక అది నాకు కనీసం నాతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఈ పుస్తకం చూసి చదివినా కానీ భగవద్గీత కొందరికి తృప్తినిస్తుందిలే అని. అంతేగాని ఇది పెద్ద ఏదో స్టాండర్డ్ అని కాదు, నాకు తోచిన విషయం కాదన్న. మీకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పాలి. ఇప్పుడు కవిత్వం కానీ కథలు మొదట సందేహించినాను, కానీ మళ్ళీ సరే నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయినా చదువుతారు కదా, భగవద్గీత చదివితే తప్పకుండా అందరికీ మనసుకు ప్రశాంతత, ఏదైనా కానీ జ్ఞానాన్ని 10 మందికి పంచేది. ఇప్పుడు మామూలుగా చదివినటువంటి వాళ్ళు కూడా, నాకు బాగా స్నేహితుడైనటువంటి వాళ్ళకి నేను ఈ బుక్ ఇచ్చే, ఏదో రాజగోపాల్ రాసినాడే, ఎట్లా రాశాడో చూద్దామని జిజ్ఞాసతోనన్నా కానీ చదువుతారు అని. సరే ఇది మనం ప్రింట్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ప్రింట్ చేశా. తర్వాత ఇప్పుడు వాల్మీకి మహర్షి మరి ఇప్పుడు మన ప్రాచీన గ్రంథాలు, భారతం రాసిన వాళ్ళు కానీ రామాయణం రాసిన వాళ్ళు కానీ అంతా కూడా మామూలు శూద్రుల నుంచే వచ్చారు. అవును. అంటే జ్ఞానం ప్రకృతిలో ఉండేవాళ్ళు, ప్రకృతిలో జీవించినటువంటి వాళ్ళు. అలా రాయలసీమలో చాలా పేదరికము, ఫ్యాక్షనిజము, అందులో ఇక్కడ మామూలుగా లోయర్ కమ్యూనిటీస్ అంటే వాళ్ళ జీవనమే దుర్భరం. అటువంటి వెనుకబడిన వర్గం నుంచి మీరు మరి అది కష్టపడి పైకి వచ్చి ఉన్నతమైనటువంటి పదవిలోకి రావడమే కాకుండా మంచి పేరు తెచ్చుకున్నారు. మీరు ఇట్లా రావడాన్ని, ఇలాంటి జీవితాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా? అంటే ఒకటి ఏంటంటే, మన పేరెంట్స్, నాకు ఫార్చునేట్గా మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు, ఈవెన్ దో మేము బ్యాక్వర్డ్ క్లాసు, యాక్చువల్గా మీకు వాల్మీకి అనేది రిఫార్మ్డ్ నేమ్. అవును, కరెక్ట్గా మాట్లాడితే అవును. బోయలు అంటే కొంత కొద్దిగా విలేజెస్లో ఆ రోజుల్లో జీవన విధానం మీకు అంత తెలుసు.
అయితే మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారో నాకు అర్థం కాదు. వాళ్ళు చదువులయ్యా, వాళ్ళ ఇంట్లోనే చదువులయ్యా అని అనే పల్లెటూళ్ళలో అప్పుడు స్కూల్స్ పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి కాదు. సో ప్రైవేట్ స్కూల్సే. మా ఇంటి దగ్గరికే పిల్లలు వచ్చి అందరూ చదువుకొని పోయేటోళ్ళు. వీళ్ళకి ఏంటంటే ధాన్యం ఇచ్చేవాళ్ళు. సంవత్సరానికి రెడ్లు పంటలు వస్తానే ధాన్యమే కాదు, ఒకటి ఏంటంటే మనం హర్షించాల్సిన విషయం ఏంటంటే, మనం అనుకుంటాం కానీ పాపం మన సభ్యత మన సంస్కృతి బాగుంటే ఏ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మనల్ని అవమానించేటువంటి సంఘటనలు ఉండవేమో అని నా అనుభవం. ఎందుకంటే మాకు గౌరవం ఇస్తున్నారు. మాకు గౌరవం ఇస్తున్నారంటే మన యొక్క హ్యాబిట్స్, మన సంస్కారం వల్ల గౌరవం ఇస్తున్నారు. క్యాస్ట్ వల్ల మనల్ని దూరం పెట్టినటువంటి సందర్భాలు అన్ని ప్రాంతాల్లోనూ లేవులేండి. అది అందుకు ఏంటంటే మా కమ్యూనిటీస్ కూడా మనం సభ్యత సంస్కారము బాగా ఉంటే తప్పకుండా గౌరవిస్తారు. దానికి మేము క్లాసిక్ ఎగ్జాంపుల్. మా ఊర్లో మాకు మంచి రెస్పెక్ట్ ఉంది. ఈ మా తరం, నా తరం కాదు, మా తాతల తరంలోనే మా తాత ఫస్ట్ సర్పంచ్ ఆఫ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచ్ వ్యవస్థ వచ్చినప్పుడు ఫస్ట్ సర్పంచ్ మా తాత. అంటే వాళ్ళు జీవన విధానాన్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు. అది అంటే మనము అంత డిసిప్లైన్గా ఉండి ఇప్పుడు మన ప్రవర్తన బాగుంటే ప్రవర్తనకు తగినట్టుగా రెస్పెక్ట్ అబ్బుతుంది, కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే సనాతనంగా వచ్చినటువంటి ఆచారాలు వెంటనే పొమ్మంటే పోవు. ఇప్పుడు మేము కూడా, ఇప్పుడు నేను మా ఊరికి పోతాం, పూజలు కొంత ఇస్తుంటాము. మేము ఎప్పుడు కూడా పూజారులు ఫాలో అయ్యే సిస్టమ్కి మేము అనుసరించే పోతాం, కానీ వాటిని ధిక్కరించి పోవాలనేటువంటి అభిప్రాయం, గౌరవం వాళ్ళు సనాతనంగా ఇచ్చేటువంటి గౌరవం ప్రకారంగా ఓకే మనం దాన్ని. అంటే ఒకటేనా, మీరు ఇవన్నీ ఉందంటే మీకు అపార అనుభవంతో మీరు సాహిత్యాన్ని, అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించే ప్రజాస్వామిక విధానం ఎక్కువ కనిపిస్తుంది మీ సాహిత్యంలో. నాకు ఎక్కువ అంటే మన రాజ్యాంగ హక్కులు రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా మనుషులు జీవించాలి, ప్రేమ, జాలి, కరుణ, దాతృత్వం ఇలాంటివన్నీ మానవులకు మానవీయ కోణం ఎక్కువగా మీ సాహిత్యంలో ఉంటుంది. మీ జీవితంలో కూడా అదే ఎక్కువగా. మీరు ఒక సీనియర్గా, ఒక అధికారిగా ఎంతో సంస్కరణలు తీసుకొచ్చారు. మీరు ఒక అధికారిగా, అదేవిధంగా ఒక రచయితగా, ఒక కవిగా, ఒక సాంస్కృతిక సంస్థను నడుపుతూ ఎంతోమందిని మరి వెలుగులోకి తెస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఇప్పుడున్నటువంటి కవులు, రచయితలు, కళాకారులకు కానీ అధికారులకు కానీ ఏం సందేశం ఇస్తారు? నా సందేశం ఏంటంటే, అధికారులు ఎంతసేపు ఉన్నా కానీ మనము చేస్తున్నటువంటి ప్రక్రియ మీద శ్రద్ధ ఉండాలి. ఎవరు కూడా ఇప్పుడు మనం ఇల్లు వదిలితే ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి గురించి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ గురించి, ఆఫీసులో కానీ ఇంకో చోట కానీ మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో నియమబద్ధత రూల్సే. రూల్స్ను ఎవరు అతిక్రమించకూడదు. అతిక్రమించి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మనం ఏదైనా చేస్తే తప్పకుండా నీకు మళ్ళీ తర్వాత ఇబ్బందులు పడతారు. అదొకటి. తర్వాత సాహిత్య రంగంలో ఉన్నటువంటి కవులు, మేధావులు అందరూ ఇప్పుడు వస్తున్నటువంటి కవులు కానీ వాళ్ళకు నేను వాళ్ళకేంటంటే, మనకు కవులలో ఉన్నటువంటి ఒక ఇదేంటంటే, వాళ్ళ కవితలు రాస్తారు కానీ ఇతర కవితల్ని ఎంజాయ్ చేయరు. ఆ లోపం ఉంది, చదవరు. మేము ఇప్పుడు కార్యక్రమాలు చాలా చేస్తుంటాం, అందరు వస్తారు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ కవిత పిలిచి చదివినప్పుడు 5 నిమిషాలు 2 నిమిషాల వరకే వాళ్ళు వెయిటింగు. మిగతా అప్పుడు ఎంతసేపు ఉన్నా కానీ ఇంకా దాని మీద ఫోకస్ ఉండదు, మాట్లాడుతుంటారు. నేనేమంటానంటే, ఏ పుట్టలో ఏ పాముందో, ఎంత ఒకవేళ అందరూ మేధావి కవి అయినా ఇంకోరు కాకపోయినా కానీ వాళ్ళ మనసు నుంచి చాలా చక్కటి చమక్కులు ఇది కవిత అంటే ఎంతసేపు ఉన్నా కానీ నీ యొక్క కంపారిజన్ అవుట్లుక్, ఎట్లా కంపారిజన్ చేస్తున్నావు అనేటువంటి అవుట్లుక్ ముఖ్యం ఇక్కడ. చాలామంది కవులు చక్కటి కంపారిజన్ వేస్తారు. ఒకటి వేసినప్పుడు అది మనకి ఇప్పటికీ ఎంత జ్ఞాపకం ఉండిపోతుంది, ఎంత బాగా వాడారప్ప ఈ పదాన్ని ఇక్కడ అని చెప్పేసి. ఇట్లా ఎంజాయ్ చేయండి. అతను మొత్తం కవితల్లో ఎక్కడో చోట వస్తుంది, అది ఏమొచ్చిందో ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేసి అప్రిషియేట్ చేయండి అనేది నేను మన యువ కవులకు అందరికీ చెప్తూ ఉంటాను. తర్వాత మనం ఎంతసేపు ఉన్నా కానీ మన కవితల్ని అంతా రాశాక చాలా వరకు చాలామంది ఏంటంటే, కవితకు ప్రోజ్కు తేడా ఉంది. నేను మీది
కవిత డిక్షన్ చదివా నేను. మీరు ఇంకా ఇటువంటి వాళ్ళు దాని మీద మనం రాసినటువంటిది కవిత అనిపించుకోవడానికి కొన్ని ప్రణామాలు ఉంటాయి, అవి మనం పాటించాలి. ఇప్పుడు కనీసం అవకాశం దొరికినప్పుడు 4 ప్రాసలు వేయండి, మెటఫర్స్ వేయండి. మొత్తం నీ కవితలో కనీసం 20% ఆ ప్రాసలు కానీ మెటఫర్స్ కానీ దొరికినప్పుడు వేయడానికి ప్రయత్నం చేస్తే అది కవిత అవుతుంది. కేవలము ప్రోజులాగా చెప్తే అది కవిత కాదు. నేను ఈ సామాజిక సమస్యలపైన కవితలు రాస్తున్నప్పుడు జనరల్గా ప్రోజులాగా చెప్పే అవకాశాలే ఎక్కువ వస్తాయి, కానీ అయినప్పటికీ కూడా ఎక్కడో చోట అంతా రాసినాక ఎక్కడో చోట 4 మాటలు చూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటా నేను రాసిన దాంట్లో. ఒక కవితతో ముగిద్దామన్నా, కవిత చదవండి. కలుపు మొక్క నేను చూస్తూ ఉంటే మనకు మామూలుగా ఈ కలుపు ఏరుతుంటారు చూడండి, కలుపు ఏరుతుంటున్నప్పుడు చూసా ఒక సందర్భం. ఒక గార్డెనరు పార్క్ దగ్గరికి పోతే గార్డెనరు ఆ చెట్టు చుట్టూ ఉన్నటువంటి కలుపు తొలగిస్తున్నాడు. తొలగించినప్పుడు నాకు వెంటనే ప్రేరణ వచ్చింది. పూల మొక్కలను ఆదరిస్తాం, పూలిస్తాయని. పళ్ళ మొక్కలను పెంచుకుంటాం, పళ్ళిస్తాయని. గరికె మొక్కలను పెరికి వేస్తాం, కలుపు మొక్కలని. ఆ గరికె మొక్కలే మనకు పాలిచ్చే పశువుల కడుపు నింపునని ఆలోచించాం. గరికె మొక్కల్లా అర్నిశలు కష్టించే రైతన్నలు, పరిశ్రమ రథచక్రాలు ఆగనివ్వక నిరంతరం సాగనిచ్చే శ్రమజీవులు, కార్మికులు. వారు లేనిదే మన మనుగడ లేదు. అటువంటి వారిని కలుపు మొక్కల్లా చూడకు, వారిని పూల మొక్కల్లా ప్రేమించు, పళ్ళ మొక్కల్లా ఆదరించు. మన మనుగడకు ఊపిరి వారేసుమా. జస్ట్ ఆ ఇన్సిడెంట్లో రాసినటువంటిది. కొద్దిగా మెటాఫర్లో కంపారిజన్ కొద్దిగా అంతే. నేను అనుకోవడం ఏంటంటే ఇన్సిడెంట్ అయితే అది ప్రేరణ మాత్రం. అది నేను చాలా వరకు అయితే మిగతా వాళ్ళకు కూడా నేను వస్తు రూపేనా నీవు రియాక్షన్ ఇవ్వగలిగితే కవితలు మంచి వస్తాయి. మామూలుగా ఊహించి నేను ఒక కవిత రాయాలని కూర్చుంటే ఎంతసేపు నీకు ఏదో సందర్భం అక్కడ చూసావనుకోండి. ఇప్పుడు నేను ఒకసారి అట్లాగే ఈ మధ్య చిన్నప్పుడు మనం విలేజెస్లో ఉమ్మెత్త పూలు అవి చూస్తూ ఉంటాం, ఉమ్మెత్త చెట్లు. ఈ మధ్య నేను అనంతపురం వెళ్ళినప్పుడు వాకింగ్ పోతుంటే ఉమ్మెత్త పూలు కనపడా. ఉమ్మెత్త పూలు కనపడితే దాని మీద కూడా రాసా వెంటనే. ఎందుకంటే చూడండి, ఆ ఉమ్మెత్త పూలు వైజ్ చూస్తే చాలా ఇంత పెద్దగా వస్తుంది, చక్కగా ఉంటుంది, దీనికి ఏమీ తీసిపోదు. పరిమళాలు ఇవని పూలు మనం ఎన్నో వాడుతుంటాం. అయితే దాన్ని మనం అసలు కాయ ఎంత బాగుంటుంది, ఉమ్మెత్త కాయ ఎంత అందంగా ఉంటుంది చూడండి. అయితే దాన్ని మనం విసర్జిస్తాం. అసలు అది దానికేదే పెరుగుతూ ఉంది, పూల మొక్కగా ఆదరించాం మనం అని. అది దాన్ని చూసి ఒకటి రాసింటి నేను కవిత, ఈ సందర్భంలో ఏదో సందర్భంలో. అట్లా మనకేంటంటే వస్తు రూపేనా మనకు రియాక్షన్ వచ్చినప్పుడు ఈజీగా కవిత వస్తుంది. మిగతా టైంలో ఆలోచించుకుంటూ కూర్చుంటే రావు. కానీ కవిత్వం తర్వాత నెక్స్ట్ స్టేజ్ గజల్. గజల్కు కొన్ని నియమాలు ఉన్నాయి. మీరు చెప్పాక గజల్ రాయాలని ప్రయత్నం చేశాను. అయితే గజల్ అంటే ఎంతసేపు ఉన్నా కానీ ప్రేమికుల మధ్య అన్నటువంటి భావన ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఒకసారి నాతో చెప్పినప్పుడు ప్రేమ, విరహము, వియోగం మొదట ఉండేది. బట్ దాన్ని దేని మీదనే రాయొచ్చు. నేను దాంట్లో తీసుకొచ్చి చిన్న 2 లైన్లు. తెల్లదొరల పాలనతో విసిగినాది భరత జాతి, వందే మాతరమంటూ రగిలినాది భరత జాతి, గాంధీజీ అడుగుజాడ ఆదర్శం చేసుకుంటూ ప్రజాదండు ఉప్పెనోలే కదిలినాది భరత జాతి. ఎటు చూసిన చైతన్యం గ్రామాలకు సుత పాకగా, జనగణమన గీతం రోగినాది భరత జాతి. ఆడమగను భేషజము విడిచి మరీ కదిలినారు, నవచేతన తరంగమై ఎగిసినాది భరత జాతి. ముక్తకంఠ నినాదాలు దిక్కులన్నీ ఒకటి చేసే, ఐకమత్య శక్తి చూపి ఉరిమినాది భరత జాతి. భాషలన్నీ మతములన్నీ కలగలిపే భావం ఒకటి, ఏకత్వపు మణిపూసగా మెరిసినాది భరత జాతి. బీతిల్లిన బ్రిటిష్ దొరల పీఠాలే కదిలిపోగా, మువ్వన్నెల పతాకమై ఎగిరినాది భరత జాతి. ఇది గజల్. అంటే నాకు అనిపించేది ఏంటంటే మీరు ఒక కవితను ఒక ఫీల్ అయ్యి రాస్తారు, కథను కూడా ఫీల్ అయ్యి రాస్తారు. అవును.
అదేవిధంగా సాధారణంగా కవితలు కథలు రాసేటువంటి వాళ్ళు గేయ రచయితలు కారు అరుదుగా. కానీ మీరు గేయం కూడా అదేదో మీకు పూర్వజన సుకృతం మరి ఏం తెలియదు, కానీ గేయం కూడా చాలా పకడ్బందీగా ఆ అల్లసాని వారు అల్లిక జిగిపిగి అంటారు కదా, అలా గజల్ నేను ఎందుకు గజలు రాయమన్నానంటే మీరు గేయాలు రాసిన వాళ్ళు గజలు ఈజీగా రాయొచ్చు. అదే గజలు అన్నారు కానీ నేను ఇంకా ఎక్కువ సేకరణ ఎక్కువ లేదు, బట్ దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటే వస్తుంది తప్ప ఏది నేర్చే వరకు బ్రహ్మ విద్య నేర్చిన కోతి విద్య అంటారు. చేస్తే తప్పకుండా వస్తుంది. తప్పకుండా కూడా పుస్తకం వేయాలి ఉత్తరోత్తరం. మీరు కూడా మీ నుంచి ఒక గజల సంపద కూడా ఆశిస్తున్నాను. అదే విధంగా మీరు చేస్తున్నటువంటి సేవలు, మీరు రాస్తున్నటువంటి రాతలు, ఇవన్నీ కూడా సామాజిక చైతన్యానికి మీరు అన్నట్టుగా మీరు కాలాన్ని ఇప్పుడు సద్వినియోగం చేస్తున్నారు అనిపించింది. ఎందుకంటే రైల్లో పోయినప్పుడు ఆ సంఘటననే కథగా మార్చి, అంటే ఆ విధంగా కాలాన్ని నిద్రపోనివ్వను అన్నట్టుగా మీరు ఈ మధ్యలో అచిరకాలంలోనే ఇన్ని గ్రంథాలు ఎవరు రాయరు నాకు తెలిసి. కానీ రిటైర్డ్ అయిపోయిన దాదాపు 10-15 రాశారు, 20-25 ప్రింట్ చేసి వేరే వాళ్ళదంతా కూడా ప్రింట్ చేస్తున్నారు, అందరికీ సేవ్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మేము ఒక కొంత సమూహాన్ని కొందరిని ఒక 7-8 మంది సమూహం ఏర్పడి నెల కార్యక్రమాలు చేస్తున్నాం. మా కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే ఆ నెలలో ప్రముఖులు, అటు సాహితీ ప్రముఖులు కానీ లేకపోతే ఇతరత్ర ప్రముఖుల్ని స్మరించుకోవడం, వారిపైన కవితలను ఆహ్వానించడం. అది బాగానే ఉందన్న. అయితే నేను ఏంటంటే మీరు గత కాలము మేలు వచ్చు కాలం కంటే అని నన్నాయి అంటాడు, కానీ గతంలో మంచి అనేది గతంలో కొంచెమేనో అని గురజాడు అంటాడు. గతంలో వాళ్ళు మనకు ఒక జాతి ఏముందంటే తెలుగు సాహిత్యంలో అంతా ఎవరైనా ఒక రూట్లో పోతా ఉంటే ఒక గొర్రె పోయి ఒక బావిలో పడింది అనుకో, మన రాయలసీమలో అంటారు కదా, మిగతా గొర్రెలన్నీ పోయి పడతాయి. నేను ఒక విమర్శకునిగా ఎందుకు చెప్తున్నానంటే గతంలో వాళ్ళు ఎలాగో వచ్చారో వాళ్ళకి పేరు వచ్చింది, అది అయిపోయింది. ఇప్పుడున్నటువంటి కొత్త వాళ్ళను మనం ఎంకరేజ్ చేస్తే వీళ్ళకు ఒక శిక్షణా కార్యక్రమాలు ఇచ్చి మీరు అన్నట్టుగా శిక్షణా కార్యక్రమాలు మాత్రం అన్నట్టుగా కంటిన్యూయేషన్గా కొంత గొప్ప కవులు తయారవుతారని. కవి అనేటువంటి వాడు మనం ఏం తయారు చేయలేము, కానీ ఉన్నదాన్నే కొద్దిగా వాళ్ళలో ఉన్న ఫైర్ని కొద్దిగా ఎగదోయడం, కొన్ని నియమాలు ఇట్లున్నాయి ఇట్లా చెప్పాలి. ఇప్పుడు అగ్గి ఉంది, కట్టెలు ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి, కొద్దిగా రాజ్ చేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళు రిఫార్మ్ చేసుకుంటారు. నేను కూడా నేను అక్కడక్కడ స్పీచెస్ అవి మీవి విని నేను రాసినటువంటి కవితల్లో ఇప్పుడు మీరు మొదట రాసిన దానికి తర్వాత చివరిలో రాసిన దానికి కొద్ది తేడా గమనిస్తుంటారు. నేను ఇప్పుడు అన్నీ ఒకటన్నా, నేనేంటంటే ఇప్పుడు పాత రోత కొత్త వింత అని ఒక సామెత ఉంది. ఈ సాహిత్యానికి అది చాలా వర్తిస్తుంది. నేను ఎందుకంటే శ్రీశ్రీ పీరియడ్లో ఒక మహాన్ కవులు పుట్టుకొని వస్తుంటారు. ఒక సాహిత్యంలో వ్యక్తి పూజ అనేటువంటి ప్రమాదకరం అన్నమాట. ఈ ట్రెండ్ని మార్చి ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు, ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా గొప్ప కవి కావాలి, పెద్ద అంటే కృషి చేయాలి. అటువంటి ఒక అట్మాస్ఫియర్ని మనం తయారు చేయాలన్నమాట. దానికి మీరు సర్వ సమర్థులు కాబట్టి మీరు ఆ విధంగా కొత్త వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చారు, చాలామంది వెలుగులో తెస్తున్నారు. వాళ్ళకి మీకున్నటువంటి ఐడియాలజీతో వాళ్ళకు ఒక శిక్షణా కార్యక్రమం లాంటివి ఏర్పాటు చేస్తే భావితరంలో చాలా గొప్ప కవులు, రచయితలు, కళాకారులు వస్తారు. మీరు అన్నట్టుగా ఒక సీనియర్స్ని వాళ్ళ అనుభవజ్ఞులు ఉన్నటువంటి అనేక శాఖల వాళ్ళని వస్తు వైవిధ్యం కోసం వాళ్ళు పిలిపించి వాళ్ళతో ఉపన్యాసాలు ఇప్పించచ్చు. అది చేద్దాం. అయితే నాకు ఒక చిన్న ఒపీనియన్ ఏంటంటే, ఇది నేను మీకు ఆల్ ఇండియా మైనింగ్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్గా ఉన్నానని చెప్తున్నా కదా, ఈ సాహిత్యంలో కూడా నా ఐడియా ఏంటంటే చాప్టర్స్ ఫామ్ చేసి ఎందుకంటే ప్రతి వాళ్ళు ఒక ప్రాంతానికి అటాచ్ అయి ఉంటారు. ఇదిగో ఈ జిల్లాలో కవులు ఇల్లు, దీనికి ఒక చాప్టరు, దీనికి ఒక చైర్మన్, ఇట్లా పెట్టేసేసి దీనికంతా సెంట్రల్ కమిటీ, దీనికి ఇట్లా పెట్టేసుకుంటే ఒక్కొక్క చాప్టర్ వాళ్ళకి యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తూ ఈ విధానంలో కొంత ఏమైపోతుందంటే వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. అప్పుడప్పుడు పోటీలు పెట్టడం, ఇప్పుడు ఆ జిల్లాకు ఈ జిల్లాకు మధ్యలో పోటీలు, కవితా పోటీలు ఇట్లాంటివి చేస్తే ఇంకా బాగా వస్తుంది. దానిపైన నేను మీకు ప్రత్యేకంగా చర్చిస్తాను. నేను నా ఉద్దేశంలో మీరు సమర్థులు. దానికి ఈ చాప్టర్ వైజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మనము చాప్టర్స్గా
అంటే ఒక జిల్లాకు ఒక చాప్టర్గా తయారు బాగుంది, చేసుకొని ఐడియా బాగుంది. ఆ చాప్టర్స్ దానికి వాళ్ళు లోకల్గా ఉంటారు. ఈచ్ చాప్టర్ చైర్మన్ విల్ బి కౌన్సిల్ మెంబర్ ఫర్ సెంట్రల్ చాప్టర్ లాగా. వెరీ గుడ్, బాగుంది. అది చేద్దాం. నేను మీకు నేను ఏదైతే మేము ఇప్పుడు మైనింగ్ ఇంజనీర్స్లో ప్రస్తుతం ఉందో దాన్ని సాహిత్యంలో కూడా అదేనా అమలు పరుద్దాం. చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు అది అక్కడ భూగర్భం నుంచి ఆనిముత్యాల రత్నాలు తీశారు, ఇక్కడ కవితా రత్నాలు, సాహితీ రత్నాలు. ఇది కూడా బాగుంటుంది, అది చేద్దాం. అది ప్లానింగ్ అంటే మీ యొక్క హౌ టు యూటిలైజ్ హ్యూమన్ రిసోర్స్ అనేది నేను కూడా అనుకుంటాను. బట్ మీరు అనుకుంటే ఏమైనా చేయగలరని ఏంటంటే మీకు కొద్దిగా నేమ్ ఉంది కాబట్టి సాహితీ రంగంలో 2 జిల్లాల్లో మేమంతా ఫెసిలిటేటర్స్ అన్న ఇప్పుడు. ఎందుకంటే తప్పకుండా మనమంతా కలిసి చేద్దాము. అయితే మా స్టూడియోకి వచ్చి మీరు మీ యొక్క సాహిత్యం గురించి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రపంచానికి తెలియాలి. అంటే మీరు ప్రపంచానికి తెలిసిందే అది వేరు. ఇప్పుడు ఒక కవిగా, రచయితగా, మరి ఒక సాహితీ పోషకునిగా ఇది తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నా వ్యక్తిగతంగా ఒక ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిగా కాకుండా మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన వ్యక్తి చెప్పాలంటే మీది చాలా సున్నితమైన మనసు, మంచి సుఖం, మంచి భావాలు. అసలు మనము అంటే సున్నితమైన మనసు, మంచి భావాలు లేకపోతే కవి కాలేడు, రచయిత కాలేడు. కాబట్టి ఇప్పటికీ మీరు స్పందిస్తూ ఉంటారు, ప్రతి విషయాన్ని స్పందిస్తారు, సహాయ గుణం ఉంది. ఇటువంటి ఒక వ్యక్తులు తయారు కావాలంటే మనం అందరినీ చేయలేకపోవచ్చు, కానీ కొంతవరకు మీలాంటి వాళ్ళు ఇతరులకు ఆదర్శమని నేను భావిస్తాను. ఇది ఇప్పుడు మీకు దీనికి ఆధారం సిఐ అని పేరు విని ఉంటారు. సిఐ ఫెడరేషన్ కూడా ఇట్లా డెవలప్ అయిందే. నేను అనేది సాహిత్యం వైపు, అది ఇండస్ట్రియల్ వైపు వచ్చింది. సాహిత్యం వైపు కూడా సిస్టమ్ అదే సిస్టమే. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళని, ఆ ప్రాంతం వాళ్ళని గుర్తింపు చేసి వాళ్ళని అక్కడ సర్వైవ్ గావించాలా, అట్ ది సేమ్ టైం సెంట్రల్ లెవెల్లో ఉండాలా. ఇది చాలా సుదీర్ఘంగా మనం డిస్కస్ చేసి నేను మీకు దాంట్లో మీరు ఇంకా కొందరిని ఒక కమిటీని ఏర్పాటు చేయండి, ఒక 10 మందిని మనం ముందు అంకురార్పణ చేసి దీన్ని ప్రొసీడ్ అయ్యాం మనం. ఎందుకంటే ఈ విషయంలో మనకు తెలుగు వన్ వ్యవస్థాపకులు కంటెంప్లైన్ రవిశంకర్ గారు కూడా, అవును, ఆయన కూడా చాలా సేవలు చేస్తున్నారు. ఎందుకంటే 25 ఏళ్ల క్రితమే డిజిటల్ మీడియాని పెట్టి ఆ తెలుగు వన్ అని పర్టికులర్గా ఆయన పేరే పెట్టి తెలుగు భాష పైన అంతా మదరాసీలు అని చెప్పి అవమానం చేసేవాళ్ళు అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడని ఆయన ఎంతోమంది కవులు, కళాకారులు అందరినీ వెలుగులో తెచ్చారు. అసలు యాక్చువల్గా ఈ ప్రోగ్రాం కూడా, అక్షరం ప్రోగ్రాం కూడా మీరు చేయండి కృష్ణ గారు, బాగుంటుంది. ఎందుకంటే యూత్ను, ముఖ్యంగా యూత్, తర్వాత వీళ్ళందరినీ అంటే సాహితీవేత్తలు, కవులు, కళాకారుల్ని, వాళ్ళకి ఏంటంటే ప్రపంచానికి తెలియాలి. పబ్లిసిటీ చాలా ముఖ్యం. మార్కెట్లో లేకుండా మాయమైపోతారని ఒక సామెత. ఆయన మొన్న స్పీచ్లో కూడా చెప్పారు, ఎవరు రాసినా కానీ నేను ఆన్లైన్లో తీసుకొస్తాను. ఒక డిజిటల్ అట్లా లైబ్రరీ కూడా ఉంది, తెలుగు డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది. దాంట్లోనే కొత్త వాళ్ళంతా చేస్తున్నాము. ఈ ఇంటర్వ్యూలో కూడా మీలాంటి పెద్దలు చేస్తే ఇతరులు, అంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తారు. ఇప్పుడు ఒకప్పుడు మీరు 2 కవితలు చదివారు, చాలా మంది వింటారు. ఒకప్పుడు మనం స్టేజ్ మీదుగా చెప్పుకోవాల్సిన 10-20 మంది. అటువంటి డిజిటల్ యుగంలో ఇప్పుడు ఏదైనా కూడా బాగా వెళ్ళిపోతుంది జనంలో. అందువల్ల మంచి ఇంటర్వ్యూలో తర్వాత తెలుగు వన్ చైర్మన్ గారికి కూడా నా ధన్యవాదాలు. ఆయన రియలీ దీనిపైన ఆయన కూడా కంకణం కట్టుకున్నారు. అటువంటి వాళ్ళ సహాయం తీసుకుందాం మనం తప్పకుండా, ఎందుకంటే మనమంతా కలిసి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు, మీ అభిప్రాయాలు చాలా చక్కగా వ్యక్తం చేసినందుకు మీ కృతజ్ఞతలు అన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈ వారం అక్షరం. వచ్చే వారం మరొక లెజెండ్తో కలిసి ఇంటర్వ్యూ కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.